హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అందరికీ వచ్చు. నా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తానో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఈ రెసిపీ ప్రాసెస్ అంతా కూడా మంటని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనం చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక ఎగ్ని బ్రేక్ చేసుకుని బాగా కొట్టుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు మనం ఎగ్ అనేది వేయాలి. వెంటనే మనం తిప్పుకోకుండా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే ఎగ్ అనేది ఇలా ఫ్లఫీగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మాత్రమే క్రిస్పీగా ఉండడం వల్ల బాగుంటుంది. 5 మినిట్స్ వరకు మనం ఎగ్ని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. 5 మినిట్స్ తర్వాత మనం ఇలా పెద్ద పెద్ద పీసెస్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. మరీ చిన్న పీసెస్ కింద చేసుకోకండి, అస్సలు బాగోదు. ఇలా పెద్ద పెద్ద పీసెస్ కింద క్రిస్పీగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో వెజిటేబుల్స్ వచ్చేసి ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీకు కావాలంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. మనం ఎలాంటి వెజిటేబుల్ అయినా తీసుకోవచ్చు, కానీ బీట్రూట్ మాత్రం తీసుకోకండి, కలర్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా 70% మాత్రం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే మాత్రమే చేయాలి. అప్పుడే మనకి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. మీరు ఎక్కడ లో ఫ్లేమ్లో చేసినా వెజిటేబుల్స్ అన్నీ మాడిపోతాయి, స్మోకీ ఫ్లేవర్ అస్సలు రాదు. ఇలా 70% కుక్ అయిన తర్వాత నేను 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే యూజ్ చేయట్లేదు. రైస్ క్వాంటిటీని బట్టి మనం ఎగ్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే మనం 2 to 3 ఎగ్స్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను, 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ వరకు సోయా సాస్, 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ వేసుకొని బాగా కలపాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. రైస్ మొత్తం స్పైసెస్ అన్నీ బాగా కలిసేలాగా మనం బాగా టాస్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఇలా టాస్ చేస్తూనే ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కలుపుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు వెనిగర్ కూడా వేసుకోవచ్చు. వెనిగర్ లేని వాళ్ళు 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 to 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేస్తూ ఉండాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇది మీ పిల్లల లంచ్ బాక్సెస్లో కూడా ఈజీగా పెట్టేయచ్చు. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.